ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసన్న వీక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి 2027 జూన్ 26 వరకు 3వ స్థానం 4వ స్థానంలో జరిగేటువంటి గురుగ్రహ సంచార ప్రభావం మీకు ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ఈ గురుగ్రహం రాశి మారే రోజున మన దేవప్రసన్న కార్యాలయంలో గురుగ్రహానికి సంబంధించి సామూహికంగా పరిహారాలు జరుగుతాయి. అందరూ పాల్గొనవచ్చు. స్క్రీన్లో నెంబర్ మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు చెప్తాను. నేను మధ్యాహ్నం 3 తర్వాత మెసేజ్ చేయండి. అయితే ఈ గురుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మీకు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 2వ స్థానంలో సంచారం, అక్టోబర్ 31 లాగా అయితే 3వ స్థానంలో సంచారం, 2027 జనవరి 24 వరకు, అప్పటి నుంచి 2027 సంవత్సరం జూన్ 26 వరకు 2వ స్థానంలో సంచారం. అతిచార గమనం మూలంగా 2-3 స్థానాలు సంచారం జరుగుతుంది. ఈ స్థితిరీత్యా గురుడు 2వ స్థానంలో గురుడు యోగిస్తాడు. అయితే యోగం పట్టదా? గత సంవత్సర కాలంగా మీ జన్మరాశిలో గురుడు అనుకూలత వ్యతిరేకత పెద్ద ఎక్కువగా లేవు. ఎందుకంటే 11వ స్థానంలో గురుడు 10వ స్థానంలో మీకు శనిగ్రహ సంచారం సాగింది. అక్కడ ఫలితం ఎక్కువ మీకేమీ రాలేదు. అలాగే అతిచారగంలో 2వ స్థానం గురు సంచారం సాగింది. అక్కడ కూడా గురుడికి 8వ స్థానంలో రాహు ఉన్నాడు. అక్కడ కూడా మీకు అనుకూల ఫలితం రాలేదు. ఈ సంవత్సరం కూడా మీకు అందరికీ గురుడు మారంగానే 2వ స్థానంలో వెళ్ళగానే చాలా గొప్ప ఫలితాలు వచ్చేస్తాయని అనుకోవద్దు. 2027 సంవత్సరంలో వస్తాయి. 26లో ఈ 6 నెలలు అంత అనుకూల ఫలితం రాదు. ఎందుకంటే గురుడు సంచారం చేస్తున్నప్పుడు 8వ స్థానంలో గురుడికి రాహుగ్రహ వేదం ఉంది. అందువల్ల వేదాస్థానం రాహు ఉన్నాడు కాబట్టి అంత పూర్తి ఫలితం రాదని చెప్పచ్చు. ఈ గురుడు 2వ స్థానంలో సంచారం చేసినప్పుడు అసలు ఏ ఫలితం ఇవ్వాలి, ఎంత శాతం ఫలితం మీకు ఇస్తాడు అనేది మనం పరిశీలన చేసినట్లయితే మీకు 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎవరైతే ధార్మికంగా పద్ధతి తప్పకుండా ఉంటారో, సిస్టమేటిక్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళందరికీ పూర్తి ఫలితాలు వస్తాయి. ఎవరైతే కొంచెం రెగ్యులర్ లైఫ్ దూరంగా ఉంటారో, అంటే కొంచెం సిస్టమేటిక్గా ఉండరో, ఆ విషయం ప్రతి మనిషి తెలుస్తుండే, సిస్టమేటిక్గా నేను విషయం ప్రతి మనిషికి తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే ఉండరో వాళ్ళకి అనుకూలమైన ఫలితం అంత రాదు. అసలు గురుడు ఏ ఫలితం ఇస్తాడు అంటే మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ ధర్మవేం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు అంటాడు. మనస్సౌఖ్యం కలుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, యశోవృద్ధి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, సౌభాగ్యం కలుగుతుంది. సౌభాగ్యం అంటే ఏమిటి? భర్త జీవించడం భార్య సౌభాగ్యం. కానీ మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, ఇన్ని రకాల సౌభాగ్యాలు కలుగుతాయి. ధనాగమ డబ్బు వస్తుంది, ఏదో రకంగా డబ్బు వస్తూ ఉంటుంది, సంపద పెరుగుతూ ఉంటుంది. ధర్మ వ్యయం ధార్మిక కార్యాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. తీర్థయాత్రల కోసం, పెళ్ళిళ్ళ కోసం, పూజలు వ్రతాల కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మనస్సౌఖ్యం మనసు శాంతి కలుగుతుంది. ఇవన్నీ కూడా మీకు పూర్తి ఫలితాలు అనేది మాత్రం 2027 సంవత్సరం జనవరి 24 నుంచి జూన్ 26 వరకు మాత్రమే. ఈ సంవత్సరం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు సామాన్య ఫలితాలే. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 3వ స్థానం గురుగ్రహ సంచారం. దీని యొక్క ప్రభావం మీకు ఎలా ఉంటుందంటే అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగభంగం, కలహం, తృతీయ స్థానిక గురువు అంటాడు. అతిక్లేశం చాలా కష్టం, చాలా కష్టపడినా కానీ పని పూర్తి అవ్వదు, ఏం చేసినా కానీ తిట్లు తింటూ ఉంటారు. బంధువైరం బంధుమిత్రులతో గొడవలు అవుతూ ఉంటాయి. సలహాలు ఇవ్వద్దు ఎవరికి. ఈ సమయంలో అనవసరంగా సహాయం చేయడానికి దేనికి పోవద్దు. ఇల్లు మారుతున్నారు, నేను వస్తాను, మీరు వెళ్ళారు, మీ చెల్లి టీవీ పడి పగిలిపోయింది మీకు కిందన, అయితే బంగారం బ్యాగ్ మీకు ఇచ్చారు, బ్యాగ్ పోయిందంటే నీకు ఇచ్చి అంత నిర్లక్ష్యంగా ఉండాలని తిట్లు తింటారు. సహాయం చేయడానికి వెళ్ళి తిట్లు తినడం. దారిద్ర్యం, దేహపీడనం, డబ్బుకి ఇబ్బంది, డబ్బు కటకట అయిపోతుంది, శరీరానికి పీడ కలుగుతూ ఉంటుంది, అనవసరంగా శ్రమ పడిపోతుంది. ఎందుకు శ్రమ పడుతుందో మీకు అర్థం కాని అయోమయమైన శ్రమ అంతా ఉంటుంది. ఉద్యోగ భంగం, కలహం, ఉద్యోగాలు మారే ప్రయత్నము, అకస్మాత్తుగా లే ఆఫ్లో వాటిలో ఉద్యోగం పోగొట్టుకోవడం, కలహాలు, ఇవన్నీ కూడా పరమ ఇబ్బందులన్నీ కూడా చాలా దరిద్రమైన స్థితులన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు 9వ స్థానంలో రాహు, 10వ స్థానంలో శని, 3వ స్థానంలో గురుడు, 3 కలిపి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల దైవారాధన చేయండి, దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేసుకోండి, శివారాధన చేయండి. తర్వాత జనవరి 24వ తారీఖున గురుడు మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళి కర్కాటక రాశి సంచారం. ఇక్కడి నుంచి 2027 జూన్ 26 వరకు పూర్తి అనుకూల ఫలితాలు మీకు వస్తాయి. మనస్సౌఖ్యం సౌర్థం సౌభాగ్యం ధనాగమ ధర్మవేం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానికే గురువు అని ఏది చెప్పాడో అవన్నీ కూడా మీరు పరిపూర్ణంగా మీరు పొందుతారు.
మనశ్శాంతి వస్తుంది, వృద్ధి కలుగుతుంది. ఇదే సమయంలో మీకు శని కూడా 11వ స్థానం సంచారం, రాహుకేతులు రాశి మారుతారు. గురుడికి రాహుగ్రహ వేద అనుకూల వేద ఉంటుంది. 8వ స్థానం రాహుగ్రహం నుంచి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. గురుడికి సంపూర్ణ బలమంతా మీరు పొందుతారు. ఇంతకుముందు మీరు చేసిన ధార్మిక కార్యాలు, పూజలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలితం మీకు వస్తుంది. పూర్తి అనుకూలత వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, ధన లాభాలు అన్నీ కలుగుతాయి. ప్రశాంతమైన జీవితం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మీకు వచ్చే ఇబ్బందులు, నవంబర్, డిసెంబర్, జనవరిలో వచ్చే ఇబ్బందులు పోవడం కోసం మీరు ఏం చేయాలి అంటే చెప్పాను కదా, దత్తాత్రేయుని ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, సంకటహర గణేశ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోండి. లేదా వక్రతుండ గణపతి జపం చేసుకోండి, వక్రతుండాయ హుం అనే జపం చేసుకోండి. ఈ గురుడు రాశి మారే రోజున గురుగ్రహాన్ని జపం శాంతి చేయించుకోండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఇబ్బందులకు తీవ్రత ఎక్కువగా ఉంటే ఎవరికైనా కానీ ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో, జనవరి నెలలో కూడా మీ జాతక పరిశీలన చేసి తగిన పరిహారాలు చేయించుకోండి. శుభం భూయాత్.